హలో ఫ్రెండ్స్, నా పేరు రామ్. నాకు అలవాటు ఉంది. మనం రోజు ఎంతోమందిని చూస్తూ ఉంటాం. ఆ చూసిన వాళ్ళలో ఇంట్రెస్టింగ్గా అనిపించే వాళ్ళని అబ్జర్వ్ చేయడం నాకు అలవాటు. నేను వారం రోజుల నుండి ఒక వ్యక్తిని అబ్జర్వ్ చేస్తున్నాను. అతని స్టోరీ నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించింది. నేను ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాను. రండి, మీకు కూడా పరిచయం చేస్తాను. అదిగో అక్కడ కనిపించే వ్యక్తి పేరే నిఖిల్. నిఖిల్, లెట్స్ గో. ఓకే పద, వస్తున్నా. ఓకే బాయ్, క్లాస్లో కలుద్దాం. అవును, చెప్పడం మర్చిపోయాను. ఇతనికి ఒక ఫ్రెండ్ ఉన్నాడు. ఇక్కడే జాయిన్ చేస్తూ ఉండాలి. అదిగో మీరే చూడండి. హాయ్ రా. హాయ్ రా, ఎక్కడి నుంచి వస్తున్నావు? కావ్యాన్ని కలిసి వస్తున్నా. సరే పద, అక్కడ కూర్చుందాం. ఇంకేంటి విశేషాలు? నువ్వే చెప్పాలి. ఈరోజైనా నీ మనసులో ఉన్న మాట చెప్పావా లేదా? లేదురా, భయంగా ఉంది. అరే, ఆ అమ్మాయి నీకు కాలేజ్ స్టార్ట్ అయినప్పటి నుండి పరిచయం. మీరు రోజు మార్నింగ్ 6 to 8 జాగింగ్లో కలుస్తారు అండ్ 9 to 5 క్లాస్లో కలిసి ఉంటారు. కానీ ఆ అమ్మాయికి నువ్వు అంటే ఇష్టం అని చెప్పడానికి మాత్రం భయం. అరే కాదురా, పరిచయం లేని అమ్మాయికి అయితే చెప్పడానికి ప్రాబ్లం లేదు. కానీ కావ్య నా ఫ్రెండ్. చెప్తే ఏ విధంగా రియాక్ట్ అవుతుందో అని చిన్న భయం. అరే, అమ్మాయిలు ట్రైన్ లాంటి వాళ్ళు. ట్రైన్ రైల్వే స్టేషన్లో ఆగినంత వరకే మనం ఎక్కగలం. ఒక్కసారి ట్రైన్ రైల్వే స్టేషన్ వదిలి వెళ్ళిపోయిందా, నువ్వు ఇంకో ట్రైన్ కోసం వెయిట్ చేయాల్సింది. అలాగే అమ్మాయిలు వాళ్ళు కమిట్ కానంత వరకే మనం ట్రై చేసుకోగలం. ఒక్కసారి వాళ్ళు కమిట్ అయ్యారా, నువ్వు ఇంకో అమ్మాయి కోసం వెయిట్ చేయాల్సింది. సో నా మాట విని వెంటనే ప్రపోజ్ చేయి. అరే నువ్వు చెప్పింది కరెక్టేరా, నాకు ఒక హెల్ప్ చేయవా ప్లీజ్? సరే, ఏంటి చెప్పు. అరే ఒకసారి కావ్య దగ్గరికి వెళ్ళి తనకు నా మీద ఉన్న ఒపీనియన్ ఏంటో కనుక్కోరా. అమ్మని ఐడియా ఇచ్చినందుకు నన్నే బుక్ చేస్తావా? సరే, ఇన్ని సంవత్సరాల నుంచి నీ బాధ తట్టుకోలేకపోతున్నా, నేను వెళ్ళి కనుక్కుంటాలే. సరే, ఇంకా క్లాసిక్ కూడా టైం అవుతుంది, వెళ్దాము. పద వెళ్దాం.
కావ్య నీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. సరే చెప్పు. ఇక్కడ కాదు, సాయంత్రం సీసీలో కలుద్దాం. ఓకే. హాయ్ కావ్య. ఏదో మాట్లాడాలన్నావు కదా, అవును, లవ్ మీ నీ ఒపీనియన్ ఏంటి? ఏంటి ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నావా? నేను కాదు, నిఖిల్. మరి నువ్వు వచ్చావేంటి? అర్థమైంది నాకు. రేపు సేమ్ ప్లేస్ సేమ్ టైం. ఓకే. అమ్మాయి ఎదురా? అక్కడుంది. ఓకే, మరి వెళ్ళి ప్రపోజ్ చేయి. అంటే భయంగా ఉందిరా. అరే, అమ్మాయితో మాట్లాడి ఇక్కడ దాకా తీసుకొచ్చా, ఇంకేంటి? ప్రపోజ్ కూడా నేనే చేయాలా? అంటే అది కాదురా. ఏది కాదురా? అంటే నువ్వు ఎవరికైనా ప్రపోజ్ చేసి చూపిస్తే నేను చూసి చెప్పేస్తారా? ఇదేమన్నా సినిమా అనుకున్నావారా? ముందు ట్రైలర్ చూసి మూవీకి వెళ్ళినట్టు నేను ప్రపోజ్ చేయడం చూసి ప్రపోజ్ చేస్తా అంటావు. అయినా నీకెన్నోసార్లు చెప్పాను, నా మనసుకు నచ్చిన అమ్మాయికి తప్ప ఎవరికి ప్రపోజ్ చేయను. అయినా నువ్వు మరీ అరే, నీ అదృష్టం బాగుందిరా. నా మనసుకు నచ్చిన అమ్మాయి నా కళ్ళ ముందే ఉంది. నీలా ఆలస్యం చేసే ప్రసక్తే లేదు. నేను వెళ్ళి ప్రపోజ్ చేస్తా. పద చూద్దు కానీ. నువ్వు ఇక్కడ కూర్చొని అబ్జర్వ్ చేయరా, నేను వెళ్ళి ప్రపోజ్ చేస్తా. ఎక్స్క్యూజ్ మీ, నేను ఇక్కడ కూర్చోవచ్చా? హాయ్, నా పేరు శివ. నేను నా మనసుకు నచ్చిన అమ్మాయి కోసం 2 సంవత్సరాల నుంచి వెతుకుతున్నాను. 10 నిమిషాల క్రితమే నేను మిమ్మల్ని చూశాను. మీ ప్రేమలో పడిపోయాను. మీరు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారు. ఈ మాట ఇంతవరకు ఎవరికీ చెప్పలేదు. ఇదే మొదటిసారి, ఇదే చివరిసారి అవుతుందని నా నమ్మకం. మరి మీరేమంటారు? आप क्या बोल रहे हैं? मुझे कुछ समझ में नहीं आ रहा. దేవుడా, ఇన్నాళ్ళ నుండి ప్రేమకు కులమతాలే అడ్డొస్తాయి అనుకున్నాను, కానీ భాష కూడా అడ్డొస్తుందని నాకు ఇప్పుడే తెలిసింది. నేను ఇప్పుడు ఏం చేయాలి? శివ, ఒక్క నిమిషం. అరే లైట్ తీసుకోరా. కావ్యకి ఎలా ప్రపోజ్ చేయాలో అర్థమైంది. ఐ విల్ డూ ఇట్. అరే, నేను ప్రపోజ్ చేసింది నీకు ట్రైల్ చూపించడం కోసం కాదు, నా మనసుకు నచ్చింది కాబట్టి. వదిలే ప్రసక్తే లేదు. అరే నువ్వు ఒక్క నిమిషం మాట్లాడడానికి నానా తంటాలు పడ్డావు, ఇంకా లైఫ్ లాంగ్ భాష ఎలా మేనేజ్ చేస్తావురా? అయినా భాష నేర్చుకోవడం అంత ఈజీ కాదురా. అరే, ప్రేమున్న చుట్ట భాష నేర్చుకోవడం పెద్ద కష్టమేం కాదురా. అయినా నేను మేనేజ్ చేస్తాగా, జస్ట్ వెయిట్ అండ్ సీ. హలో జీవన్, ఎక్కడున్నావు? సీసీలో ఉన్నా. సరే అక్కడే ఉండు, నాకు ట్యాప్ కావాలి, 2 minutesలో వస్తున్నా. ఓకే, నేను లోపల వెయిట్ చేస్తాను. హలో, నాకు ట్యాప్ కావాలి. ఓకే, దీంట్లో ట్రాన్స్లేటర్ ఉంది కదా, దాంతో కొంచెం పని ఉంది. సరే సాయంత్రం కలుద్దాం. ఓకే. मैं तुमसे बहुत प्यार करता हूँ. What? Yes, seriously, I love you. Idiot. ఈ మాట కోసం నేను 2 years నుంచి వెయిట్ చేస్తున్నా. వాట్? నీకు తెలియవచ్చా? నీకోసమే నేర్చుకున్నా. ఏంటి, వీడు ఒక అమ్మాయి కోసం 2 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తుంటే ఆ అమ్మాయి వీడి కోసం 2 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తుందా? చాలా కన్ఫ్యూజన్గా ఉంది. అర్థం కాలేదు, కొంచెం వివరంగా చెప్పు. నేను నిన్ను 2 years బ్యాక్ కాశ్మీర్ వాళ్ళ కోసం డొనేషన్స్ కలెక్ట్ చేస్తున్నప్పుడు చూశాను. అప్పటి నుంచే నీ వెనకాల ఫాలో అవుతున్నా. నేను నిన్ను ఇష్టపడుతున్నా అని ఎన్నోసార్లు చెప్పాలనుకున్నా, కానీ నువ్వు ఎక్కడ కాదంటావో అని భయంతో చెప్పలేదు. నిన్ను ఒక అమ్మాయితో చూశాను, ఫాలో అవుతూ వచ్చాను. నీ ఫ్రెండ్ లవ్కి హెల్ప్ చేస్తున్నావని తెలిసింది. అసలు ఏం జరుగుతుందో చూడటానికే ఇక్కడికి వచ్చాను, కానీ నువ్వు నాకు ప్రపోజ్ చేయడం చూసి షాక్ అయ్యాను. నేను షాక్ అయ్యాను ఇదంతా విని. అరే నిఖిల్, నీ ప్రేమను కలుపుదామని వస్తే నాకు నా ప్రేమ దొరికింది. అవును, ఇంతకి నీ పేరేంటి? ప్రియా. ఓకే ప్రియా, ఐ లవ్ యూ. శివ, ఐ లవ్ యూ టూ. వీడేంటి లవ్ చేస్తున్నాడు? ప్రపోజ్ చేసేద్దామనే.
కావ్య, నీకు మాట చెప్పడానికి వచ్చాను. ఐ లవ్ యూ. విల్ యూ మ్యారీ మీ? థ్యాంక్ గాడ్ ఇప్పటికైనా చెప్పావు. ఇంకా ఎన్ని ఇయర్స్ వెయిట్ చేయాలో అనుకున్నా. అంటే నేనంటే నీకు ఇష్టమేనా? మరి ముందెందుకు చెప్పలేదు? మా అమ్మాయిలకి కొంచెం ఈగో ఎక్కువ, అంత తొందరగా బయటపడం. మా అబ్బాయిలకి మీకన్నా 2 రెట్లు ఎక్కువగా ఉంటుంది. కానీ మాకు తెలిసిన 3 విషయాల వల్ల మేము ఇక్కడ ఉన్నాం. ఏంటవి? కాంప్రమైజ్, కాంప్రమైజ్, కాంప్రమైజ్. అందుకే మేము చెప్పేవాళ్ళమయ్యా, మీరు చెప్పించుకునే వాళ్ళయ్యా. ఇప్పటికైనా చెప్పించవచ్చు కదే. దేనికి? మీ అమ్మాయిలు ఉన్నారే, ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు ప్రపోజ్ చేయించుకుందామని చూస్తారు. ఇప్పుడు చెప్తున్నా విను. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. ఇలా మీలో చాలామంది ఎప్పుడో ఒకప్పుడు ప్రేమలో పడి చెప్పడానికి ధైర్యం సరిపోక కొంతమంది, ప్రపోజ్ చేస్తే రిజెక్ట్ చేస్తారో అని కొంతమంది చెప్పకుండా ఉండే ఉంటారు. వాళ్ళకే మా ఈ సినిమా అంకితం. क्या क्या हुआ? इडियट, नॉनसेंस, बदतमीज, ब्लडी फूल। आई एम ऑलवेज। किसी और को ढूंढ लिया क्या तुमने? सेल्फी क्या सेल्फी? आई जस्ट हेट यू। आई हेट यू अ लॉट। सेल्फी